దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నశింపచేయాలని అనుకున్నప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్తారు ఏమనంటే, నేను ఇలా చేయబోతున్నాను, నేను అబ్రహాముకి ఏది దాచకూడదు, ఎందుకంటే అబ్రహాము బంధువైన లోతు అక్కడున్నాడు అని దేవాది దేవుడు అబ్రహాముకు ఆ విషయాన్ని బయలుపరిచినప్పుడు, లోతు పాపాన్ని బట్టి, లోతు చేసుకున్న డెసిషన్ని బట్టి దాని పర్యవసానాలు లోతు అనుభవిస్తున్నాడులే, నేను చేయగలిగేది ఏముంది అని అబ్రహాము చేతులు కట్టుకొని మౌనంగా ఉండలేదండి. కొన్నిసార్లు మనం కూడా ఎవరి మీదకైనా నష్టం, కష్టం వచ్చినప్పుడు ఏమోనండి వారు చేసుకున్నారు, వారి స్వయంకృతాపరాధము, వాళ్ళకి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని మనం దేవుని బిడ్డలుగా మౌనంగా ఉండడానికి వీలు లేదు. మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అబ్రహాం ఇంటర్సీడెడ్ ఫర్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అబ్రహాము ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు. దేవునికి చాలా సన్నిహితంగా అబ్రహాం ఉన్నాడు. అయినప్పటికీ అబ్రహాము యొక్క ప్రార్థనను మనం చూసినట్లయితే, హీ వాజ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ ప్రేడ్.